చేశారు, తప్పని చేశారు, విభజన చేశారు అని చెప్పేసి ఏదైతే నిన్నటి నుంచి గోల్ చేస్తారు, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతోనే. నిజంగా అటువంటిది ఉంటే పార్లమెంట్ లో ఎందుకు అడ్డుకోలేదు? ఆ యొక్క పదాలు పార్లమెంట్ రికార్డ్స్ నుంచి తొలగించమని ఎందుకు అడగలేదు? ఎందుకంటే అటువంటి వ్యాఖ్యలు కాదు కాబట్టి. ఇది ఒక స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన ఒకటి. రెండు రాజు గారు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయినాక 2014 నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 12 సంవత్సరాలు చేసిన అభివృద్ధి నాకు తెలిసి ఏ రాష్ట్రానికి చేయలేదు. 2014 ముందు రాష్ట్రంలో ఏ ఒక్క జాతీయ విద్యా సంస్థ లేదు. ఏ పార్టీ అయినా పరిపాలించిన 2014 ముందు తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి కోకోనట్ బోర్డు వరకు అన్ని హైదరాబాద్ లో పెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుంటూ పోయారు. ఈ సీమాంధ్ర ప్రాంతాన్ని ఏ ఒక్క ప్రాంతం పట్టించుకోలేదు. ఈ 12 సంవత్సరాలు ఏ రకంగా అభివృద్ధి అయింది చూడండి. ఉమ్మడి రాష్ట్రానికి 2019 రైల్వేకి 880 కోట్లు బడ్జెట్ ఉంటే ఈ రోజు ఒక్క ఆంధ్రప్రదేశ్ కి 10,000 కోట్లు బడ్జెట్, తెలంగాణకి 6,000 కోట్ల బడ్జెట్, 16,000 కోట్ల బడ్జెట్ వస్తుందంటే ఏ రకంగా వస్తుందంటే ప్రధానమంత్రి జాతీయ రాజధాని సీమాంధ్ర ప్రాంతంలో 4,000 కిలోమీటర్లు ఉంటే ఎక్కడి నుంచి వచ్చేయండి? ఇది అభివృద్ధి కాదా? జాతీయ విద్యా సంస్థలు నేను కూర్చొని మాట్లాడిన కాకినాడకి 2 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ జాతీయ స్థాయి విద్యా సంస్థ ఎలా వచ్చింది? అంతకుముందు అన్ని దశాబ్దాలు పరిపాలించింది ఏ ఒక్క పార్టీ ఏదైనా ఇచ్చారండి ఇక్కడికి? ఈ రోజు రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థలు ఎయిమ్స్, మంగళగిరిలో ఎయిమ్స్ నుంచి, ఐఐటి నుంచి, ఐఐఎస్ఆర్ నుంచి, ట్రైబల్ యూనివర్సిటీ నుంచి, ఐఐఎస్సిఆర్ నుంచి, కస్టమ్స్ నుంచి, అయితే డిజైన్ టెక్నాలజీ ఆర్టించి అన్ని జాతీయ విద్యా సంస్థలు, అలాగే కేంద్ర ప్రభుత్వ సంబంధించిన అనేకమైనటువంటి బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, అదే దొరకడంలో వస్తుంది డిఆర్డిఓ పరిశ్రమ కావచ్చు, అనంతపురం బిఎల్ కావచ్చు, అక్కడ డిఆర్డిఓ కావచ్చు, అయితే బంట కావచ్చు, రైతు జ్యోతి కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి 2 లక్షల కోట్లు కావచ్చు, కేంద్ర బీపీసీఎల్ సంబంధించి కావచ్చు, అంటే విశాఖ ఉక్కు పునరుద్ధరణకి 12,000 కోట్లు కావచ్చు, రాజధాని నిర్మాణానికి నిధులు కావచ్చు. ఇవన్నీ ఎలా వస్తున్నాయండి? ఎవరు చేస్తున్నారండి? ఇది నరేంద్ర మోడీ గారి సహకారంతో కాదా? ఓకే. అంటే ఇక్కడ ఒకటిలేండి, అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, సరే కరెక్టే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆవేదన మీ బాటల్లో అర్థమైంది. ఓకే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఇక్కడ కేంద్రంలో ఆయన పార్లమెంట్లో మాట్లాడినటువంటి సందర్భంలో